హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఈవినింగ్ టైంలో బయట బండి మీద దొరికే పానీపూరిని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పానీపూరి అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి? పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. పానీపూరిని ఇంట్లోనే చాలా ఫాస్ట్‌గా, సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్పుల దాకా సొజ్జి రవ్వను తీసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా మైదాను కూడా వేసుకున్నట్లయితే పానీపూరీలు సాఫ్ట్‌గా ఉంటాయి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, కొంచెం అంతా కుకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరి ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం కొంచెం వాటర్‌ని వేసుకుంటూ పిండిని మరీ జారుడుగా కాకుండా అలాగని గట్టిగా కాకుండా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక తడిగుడ్డని వేసి కప్పి ఉంచాలి. లేదంటే పిండంతా ఆరినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు కన్నా కొంచెం ఎక్కువ చింతపండుని తీసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని నానబెట్టి పక్కనుంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా పుదీనా, అలాగే ఒక కప్పు దాకా కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే అందులో కొంచెం అల్లం వేసుకొని ఒక 2, 3 దాకా పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అవసరమైతేనే కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి వడగట్టుకోవాలి. అలాగే అందులో కొంచెం వాటర్‌ని వేసి ఆ పేస్ట్‌లో ఉన్న రసాన్నంతా స్పూన్‌తో కలుపుకొని తీసుకోవాలి. ఇలా వాటర్ పోసి బాగా కలిపేసుకున్న తర్వాత ఈ స్ట్రైనర్‌లో వచ్చిన పిప్పినంతా పక్కన పడేసేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చింతపండుని నానబెట్టి ఉంచుకున్నాం కదా! అందులో గుజ్జుని తీసుకొని ఒక కప్పు దాకా వేసుకోవాలి. మీరు కావాల్సినంత క్వాంటిటీని బట్టి వాటర్‌ని అలాగే చింతపండు రసాన్ని వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా వేసి కలుపుకోండి. అలాగే ఇందులోకి ఒక నిమ్మకాయని హాఫ్‌గా కట్ చేసుకొని రసాన్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు వైట్ బఠానీలను ఒక 3 అవర్స్ దాకా నానబెట్టి ఉంచుకొని కుక్కర్‌లో వేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 ఉడికించిన బంగాళదుంపలను తీసుకొని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. అలాగే ఈ విధంగా తెల్ల బఠానీలను నానబెట్టుకొని ఉడికించుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఉన్నట్లయితే సరిపోతాయి. అలాగే ఈ బంగాళదుంపను మ్యాష్ చేసుకున్నాం కదా! ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, అలాగే అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న తెల్ల బఠానీలను ఒక కప్పు దాకా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇక్కడ ఆలు స్టఫ్ తయారైపోయింది. అలాగే పానీ కూడా తయారైంది. ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టేసి కావాలంటే మీకు ఇందులోకి చిన్నటి సేవ్ ఉంటుంది కదా! అలాంటిది పానీపూరిలోకి కూడా వేసుకోండి. అలాగే వీలైనంత చిన్నగా ఆనియన్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. రండి ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని తడిగుడ్డ తీసేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనకి పిండి మెత్తగా సాఫ్ట్‌గా నానిపోయినట్లయితే మనకి పూరీలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిండిని మరీ గట్టిగా కలుపుకోకుండా సాఫ్ట్‌గా కలుపుకున్నట్లయితే మనకి పూరీలు ఒత్తుకోవడానికి చాలా తొందరగా అయిపోతుంది. పిండి ముద్దని ఈ విధంగా రోల్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం పొడి పిండిని వేసుకొని పిండి ముద్దను పెట్టేసి అట్లకాడతో ఒత్తుకోవాలి. మరి మందంగా కాకుండా, పల్చగా కాకుండా వీలైనంతగా ఒత్తుకోవాలి. ఇలా పిండిని ఎంత వీలైతే అంత వెడల్పుగా ఒత్తుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత మీతో ఏదైనా రౌండ్‌గా ఉన్న బౌల్ తీసుకొని ఆ బౌల్‌తో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఒక బౌల్‌తో ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి పానీపూరీలనేవి ఈక్వల్ షేప్‌గా వస్తాయి. ఈ విధంగా బౌల్స్‌లో సర్కిల్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సైడ్‌లకున్న అడ్జస్ట్ పిండినంతా తీసేసుకోవాలి. ఇలా తీసిన తర్వాత మనకి పూరీలు రెడీ అయిపోయాయి. వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి 1 లేదా 2ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి అన్నీ ఎక్కువగా వేసుకోకుండా ఈ విధంగా 1, 2 వేసుకుంటూ దానిపైన ప్రెస్ చేసినట్లయితే పూరి బాగా పొంగుతూ వస్తుంది. ఇలా పూరీలను మరి హై ఫ్లేమ్‌లో కాకుండా, లో ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి.
చూడండి పూరీలు ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో. ఇలా ఒక నిమిషం పాటు ఇదే విధంగా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. పూరీలన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా 2, 3 వేసుకొని వేయించుకున్నట్లయితే చాలా బాగొస్తాయి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అలాగే మిగిలిన వాటిని కూడా 1, 2 ఇందులోకి వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. పూరీలు బాగా పొంగుతూ రావాలంటే పిండిని బాగా కలుపుకోవాలి. అలాగే అందులో కొంచెం కుకింగ్ సోడా వేసుకున్నట్లయితే బాగా పొంగుతూ వస్తాయి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి. అంతేనండి. ఇలా పానీపూరీలని ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే మనకు బయటికి వెళ్ళి తినే అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఆలు స్టఫ్ తయారైపోయింది. అలాగే పానీ తయారైంది. పూరీలు కూడా తయారైపోయాయి. ఇలా పానీపూరిని ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే ఎన్ని కావాలంటే అన్ని తినేసేయొచ్చు. ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.